మీటింగ్లకి మేము భయపడాల్సిన అవసరం అంతగానా లేదు. ఓకే అజయ్ వర్మ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ పెద్దలకి, అదేవిధంగా 9 టీవీ వీక్షకులందరికీ కూడా. హెడ్లైన్స్ గతంలో మనం చూసాం, నారాసుర రక్త చరిత్ర. ఆ తర్వాత మీరు ఆవేదన వ్యక్తం చేశారు, ఇలా కావాలని చేశారు, వీళ్ళంతా చేసింది వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇదన్నీ అన్నారు. మీరు అధికారంలోకి వచ్చారు, అప్పుడు ఏం చేయలేకపోవచ్చు, మీకు పవర్ లేకపోవచ్చు. అసలు ఏం జరుగుతుంది వివేక కేసులోని? ఇప్పుడు మళ్ళీ ఇంకో టైటిల్ పెడతారా, దాని రివర్స్ ఏమైనా చేస్తారా, జగన్నాసుర రక్త చరిత్ర అని? వర్మ గారు, ఇక్కడ ఒకటి సార్, వివేకానంద రెడ్డి గారి మరణం అత్యంత దారుణమైన విషయం, బాధాకరమైన విషయం కూడా. తండ్రి మరణానికి న్యాయం జరగాలని, తన కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి సునీత గారు కోర్టు మెట్లు ఎక్కటం, సిబిఐ వాళ్ళని కలవటం, అనేక సార్లు సుప్రీంకోర్టుకి తన లేఖలు రాయటం అని మనం చూసాం సార్. గతంలో ఆయన చనిపోయినప్పుడు కూడా నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళు రాశారు. వాళ్ళ కుటుంబమే చంపిందని ఎప్పుడు మేము చెప్పలేదు సార్, వాళ్ళే చెప్పుకున్నారు బయటకు వచ్చిన తర్వాత. వాళ్ళు చెప్పుకున్న నిజాల తర్వాతే ప్రజలందరికీ తెలిసింది, అందరూ మాట్లాడారు. ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యులు మీరు చంపుకునే నారాసుర రక్త చరిత్ర అని బురద మా మీద వేశారు, అది కరెక్ట్ కాదని మేము మాట్లాడాం అంతే. వాళ్ళలో ఎవరు చంపుకున్నారా, పెద్ద తలకాయలు ఎవరో, అవన్నీ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది అందుకే కదా సార్. ఇప్పుడు సిబిఐ వాళ్ళకి మీరు ఎంతకాలం విచారణ చేస్తారు, ఎన్ని సంవత్సరాలు విచారణ చేస్తారు, ఇంకా అసలు ఎంతమంది మీరు ఎంక్వైరీ చేయాలి అనేది. కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వము ఆ కేసు నీరగార్చాలని, లేకుంటే ఆ కేసును పక్కన పడేయాలని, లేకుంటే రాష్ట్రంలో సిబిఐ వాళ్ళు రాకుండా చేయాలని మేమేం చేయట్లేదు సార్. సునీత గారికి న్యాయం జరగాల, ఆ చావుకి సంఘటన వెనక నిజాలు బయటికి రావాలా, మేము కూడా అదే ఎదురు చూస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పనుందో, లేకుంటే సిబిఐ అధికారులు ఏం చేయనున్నారో మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఖచ్చితంగా కూడా వివేకానంద రెడ్డి గారి మరణం ఎవరి వల్ల సంభవించింది, ఎవరు చేశారు ఆ దారుణం చేసిన వాళ్ళకి శిక్ష పడాలా. దాంట్లో కూటమి ప్రభుత్వం కూడా చేయాల్సిన బాధ్యత, ఎవరైతే ఆ నిందితులు ఆయన చనిపోయినప్పుడు అధికారంలో ఉన్నది మీరే. ఇమీడియట్ గా ఆ రోజు కానీ యాక్షన్ తీసుకోగలిగితే ఆ రోజే తెలిసినేమో వాస్తవాలు, ఎక్కడికి కూడా చెరిపేసే ఏం కాదు కదా, విత్ ఇన్ అవర్స్ కావచ్చు. అంటే వర్మ గారు, ఆ రోజు అధికారంలో ఉంది మేమే సార్, మేము కాదనట్లేదు, దానికి అధికారంలో ఉంది మేమే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని వదిలేసి ఆయన చనిపోయాడు కదా, ఇంక వదిలేసి నేనే చెప్పాలా. ఆ రోజు మేము సిట్ కి విచారణ చేస్తే ఆ రోజు ఏమన్నారు, మేము లోకల్ ని నమ్మమండి, ఇక్కడ పోలీసు వాళ్ళని, మాకు చంద్రబాబు మీద నమ్మకం లేదు, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదు, సిట్టు మీద నమ్మకం లేదు, స్టాండ్ మీద నమ్మకం లేదు, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగింది ఎవరు ఆ రోజు? వివేకానంద రెడ్డి గారి కుటుంబం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా అడిగారు కదా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే సిబిఐ ఆఫీసర్స్ అందరూ రాష్ట్రంలోకి వచ్చి అవినాష్ రెడ్డి గారిని జస్ట్ ఎంక్వైరీకి, అరెస్ట్ కూడా కాదు సార్, ఎంక్వైరీ కోసం తీసుకెళ్దామని వస్తే ఆయన ఒక హాస్పిటల్ డ్రామా ఆడాడు, మంది మార్బలాన్ని పెట్టాడు, సిబిఐ ఆఫీసర్లు భయపెట్టి పరుగులు పెట్టించేలాగా చేశారు ఆ రోజు అన్ని వార్తా ఛానల్, అన్ని వార్తా పత్రికలు మనం చూసాం కదా వర్మ గారు. ఈరోజు మేమేమి ఎవరిని అడ్డుకోవట్లేదండి, ఎందుకంటే దారుణం జరిగింది, అన్యాయం జరిగింది, భయంకరమైన హత్య జరిగింది. ఆ హత్యకు వెనుకున్న కారకులను వాళ్ళందరూ కూడా శిక్షించబడాలా, ఎందుకంటే ఒక్కొక్కటిగా నిజాలు బయటికి రావాలని మేము కూడా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు న్యాయస్థానాలు కానీ, అదేవిధంగా పోలీస్ శాఖ కానీ దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలా, సీరియస్ గానే ఎంక్వైరీ చేయాలా, ఖచ్చితంగా సునీత గారి కుటుంబానికి న్యాయం జరగాలి. రెండు, మీరు పాదయాత్ర అంశం కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు కీలక సమావేశం అట, పార్లమెంటరీ ఇన్ఛార్జీలు కొత్త వాళ్ళని పెట్టడానికి చూస్తున్నారని వస్తున్న టాక్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఆల్మోస్ట్ 19 నెలల తర్వాత కొన్ని మార్పులకి ఒక శ్రీకారం చుట్టినట్టున్నాడు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు ఆ రోజు 151 స్థానాలు గెలిచారు సార్, వాళ్ళంతా కూడా రాష్ట్రంలో 175కి. ఈ రోజు 151 మందిలో నాకు తెలిసి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అయితే ఏం మాట్లాడలేదు, కానీ కొంతమంది అడపా మాట్లాడుతున్నారు. కాబట్టి అతను కూడా తన పార్టీని స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం నీరు గారిపోయింది, పార్టీ మొత్తం వీక్ అయిపోయింది. క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరండి వాస్తవానికి. ఏంటంటే ఇప్పుడు ఈ రప్పారప్పాలు ఇవన్నీ కూడా వర్మ గారు ఏదో మేకపోతు గాంభీర్యం ఇవన్నీ కూడా, అంటే ప్రజలు చర్చించుకోవాలి అని. కానీ ప్రజలు చర్చించుకోవడం కాదు, ప్రజలు ఇంకా భయపడుతుంటారు. ఎందుకంటే ఒకసారి జగన్ ని చూస్తేనే నరకయాతన చూపించిన జగన్, ఇప్పుడు జగన్ 2.0, జగన్ 3.0 అని చెప్పేసి బయటకు వచ్చి రప్పారప్పాలు ఇవన్నీ చూపిస్తే ప్రజలు ఆయనేమి స్వాగతించరు, హర్షించరు సార్, భయపడతారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆయన రేపేదో సీరియస్ ఒక మీటింగ్ పెట్టి ఈ పార్లమెంటరీ కమిటీస్ చేంజెస్ పెట్టుకోవటం, లేకుంటే యంగ్స్టర్స్ ఏదో నియమించాలని చూస్తున్నారు, సంథింగ్ ఏదో వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఓకే, ఆయన పార్టీ ఆయన ఇష్టం వర్మ గారు, ఆయన ఏ డిసిషన్స్ అన్ని తీసుకోవచ్చు, ఎవరన్నా పెట్టుకోవచ్చు, ఏ రాజకీయాలైనా చేసుకోవచ్చు. కానీ మాకున్న ప్రగాఢ నమ్మకం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కూడా చాలా బలంగా ప్రజల్లో ముందుకెళ్తున్నారు.
ప్రజలకి మేమైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేరుస్తున్నాం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా మేము చూసుకుంటున్నాం. ఈ రోజు ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఈ రోజు ప్రజల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాలుగా అన్ని ధరలు మేము సంతోషంగా చూసుకుంటున్నాం. ప్రజలకు మేమేం చేస్తున్నాం, ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మార్పులను చేసుకొచ్చాను పార్టీలో, దానికేమి మేము అడ్డుపడము, లేకుంటే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా మాకైతే లేదు. వర్మ గారు, సింపుల్ ఒకటే పాయింట్, ఎన్ని మార్పులు చేసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానికం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గాని ఆయన పార్టీని గాని ఇక జీవితంలో ఎప్పుడు నమ్మరు సార్. ఓకే, తప్పు ఒక్కసారి మాత్రమే చేశారు, రెండోసారి తప్పుని చేయరు. రైట్. ఓకే, మోహన్ రెడ్డి గారు. నమస్కారం సార్, మీకు నమస్కారం. అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. 2019 బ్యాన్ రైట్